Okay. ఇట్లా మనకి మనీ ఎంతనో తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నా. Oh, okay. Pujita is saying something. 10,000. 10,000. Okay. మ్యామ్ మనకి Monica మనీ is ఎంత ఉందో saying. తెలియదు Monica is కాబట్టి saying. ఎక్స్ అనుకుంటున్నా. Monica is saying X rupees. Again, anyone? Any guess? N rupees. Pujit. Okay, Pujit is saying N rupees. Okay, here, see, we don't know the exact value, right? So, according to your idea, it is changing, right? So, Monica is saying we don't know the exact value of money. So, that's why I am taking it as X. Pujit also saying I can take it as N. So, it is varying, right? So, 1,000, 10,000 and 1,000, 1 lakh. So, it is varying according to the situation, right? So, that is called variable. What is that? Variable. Variable. So in the word itself, variable means it is varying, right? So that as per the variables, మనం తెలుగులో అయితే వీటిని చరరాశులు అంటారు. సో నార్మల్ గా మనం కొన్ని నెంబర్స్ తీసుకున్నట్టయితే మనం మనకి కొన్ని అంకెలు ఉన్నాయి. ఏంటి 1 2 3 4 5 6 7 8 9 అండ్ వీటినే మనం ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే వన్స్, టెన్స్, థౌజండ్స్, 10,000s, ఇంకా ఇంటర్నేషనల్ లో తీసుకుంటే మిలియన్స్, బిలియన్స్, 100 మిలియన్, ఇవన్నీ మనం నెంబర్స్ చూసాము. సపోజ్ ఇక్కడ నేను ఒక 123 అని తీసుకున్నాను. దీనికి ఒక పర్ఫెక్ట్ వాల్యూ ఉంది, రైట్? సో 123 వాల్యూ చేంజ్ అవుతుందా? అదొక రాశి, ఇదొక దీనికి ఒక విలువ ఉంది, కానీ ఇది చేంజ్ అవుతుందా? కాదు. దాని విలువ ఎప్పటికీ చేంజ్ కాదు. కాకపోతే ఇక్కడ మౌనిక చెప్పింది చూసారా, ఎక్స్ అని తీసుకుంటున్నాను అని చెప్పేసి. సో ఎక్స్ అని తీసుకుంటున్నానంటే ఇక్కడ నా పర్స్లో ఎక్స్ వాల్యూలో మేబీ ఒకసారి నాకు 1,000 రూపీసే ఉండొచ్చు, కొన్నిసార్లు 1 రూపీయే ఉండొచ్చు, కొన్నిసార్లు 20 రూపీసే ఉండొచ్చు, కొన్నిసార్లు 1 lakh రూపీస్ కూడా ఉండొచ్చు. సో అంటే ఇక్కడ మనకి వేరియబుల్స్ అని తీసుకున్న వాటికి మన సిచ్యువేషన్ కి తగిన విధంగా అది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంది, మారుతూ ఉంది, రైట్? సో అందుకే వీటిని ఏమంటున్నాం? వేరియబుల్స్ అంటే చరరాశులు అంటున్నారు. ఓకే, అర్థమైందండి? సో అక్కడ ఓన్లీ ఒక్క వాల్యూయే కాకుండా మనకు నచ్చిన విధంగా, అంటే మన క్వశ్చన్ కి, అంటే మనకు వచ్చినటువంటి ప్రాబ్లం కి రిలేటెడ్ గా సాల్వ్ చేయడానికి ఎన్ని వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. ఓకే, మనకి ప్రాబ్లం కి తగిన విధంగా. ఓకే, సో ఆ విధంగా ఒకటే వాల్యూ అని కాకుండా వివిధ రకాలైనటువంటి విలువల్ని మనం తీసుకోవడం వల్ల వీటిని మనం చరరాశులు అంటున్నాం. ఓకే, వేరియబుల్స్. వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ వేరింగ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ రాసాం కదా స్క్రీన్ పైన. ఇక్కడ 1000 ఉంది, ఏంటి? అదొక స్థిర రాశి, అంటే అది చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వలేదు. ఓకే, సో వీటిని స్థిర రాశి అంటున్నాం. ఎవరైనా చెప్తారండి వీటిని స్థిర రాశుల్ని మనం ఏమంటామో ఇంగ్లీష్ లో? కాన్స్టాంట్ నెంబర్. ఇక్కడ కాన్స్టాంట్ నెంబర్స్ ఏంటి? 1000 తీసుకున్నాము, 1 lakh తీసుకున్నాము, 10,000 తీసుకున్నాము. ఓకే, హియర్ 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ తీసుకున్నాం, 123. ఇవన్నీ కాన్స్టాంట్ వాల్యూస్. And this x and n are the variables. Okay, so now I want to ask some questions to you. That is, I have bought one pen. Okay, so one pen cost is 10 rupees. Okay, ఒక పెన్ కాస్ట్ అంటే ఒక పెన్ను విలువ 10 రూపాయలు అయితే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ M pens? N into 10. ఒక్క పెన్ను విలువ 10 రూపాయలు అయితే M పెన్నుల విలువ ఎంత? N into 10. M into 10. M into 10 means we can write it as 10M. Okay, 10M. Okay, good answer.
So here what we are doing, we are multiplying one number, one constant with one variable, right? Okay. Yes, సో ma'am. సేమ్ మనం ఇప్పుడు ఏదైతే చాప్టర్ డిస్కస్ చేయబోతున్నామో అది మన డే టు డే లైఫ్ లో చాలా సార్లు మనం చూస్తుంటాం. ఓకే, మనం ఆల్రెడీ అనుకున్నాం మన చాప్టర్ డిస్కస్ చేద్దామని. ఏం చాప్టర్ అది? Linear equations in two variables. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ Two Two variables. variables. చెప్పండి తెలుగు మీడియం వాళ్ళు, మన చాప్టర్ పేరు ఏంటండి? చాప్టర్ పేరు ఏంటండి? రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు. రెండు చరరాశులు గల రేఖీయ సమీకరణాలు. సో అంటే ఇక్కడ మనం వేరియబుల్స్ గురించి, కాన్స్టాంట్ గురించి నేర్చుకున్నాము ముందుగా. సో అదే విధంగా ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, అంటే రేఖీయ సమీకరణాలు అంటే ఏంటి, అందులో చరరాశులు రెండు తీసుకుంటున్నారు కదా, అదేంటో మనం ఈ చాప్టర్ లో చూడబోతాం. ఓకేనా? సో దానికోసం అని చెప్పేసి మనం ఒక వీడియో కూడా చూద్దాము. దానికన్నా ముందు నాకు మీ నాలెడ్జ్ టెస్ట్ చేయాలనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఒక విషయం రాస్తాను. x+7 ఈజ్ ఈక్వల్ టు 12. దీన్ని ఏమంటారండి? నేను X is equal to 5, ma'am. ఓకే, నువ్వు సాల్వ్ చేస్తున్నావు. ఎక్స్ వాల్యూ Equation, ma'am. Equation. ఏంటి? సమీకరణం. సమీకరణం. ఓకే, ఈ సమీకరణంలో 12 మీరు minus 7. ఆన్సర్ చెప్పారు. మీరు ఆన్సర్ చెప్పారు x is equal to 5 అని చెప్పేసి. సో x is equal to 5 అని చెప్పారు. ఓకే, x is equal to 5 వాల్యూ వస్తుంది. దీన్నే నేను ఈ విధంగా రాసుకుంటాను. ఏమని? x minus 5 is equal to 0 రాసుకోవచ్చా? Yes, ma'am. X is X is equals to +5. ఓకే, సో అది మనం ప్రీవియస్ గా తీసుకుంటే నేను ఈ విధంగా రాసుకోవచ్చా? x minus 5 is equal to 0 అని రాసుకోవచ్చా? yes, ma'am. సో దీన్ని కూడా మనం సమీకరణం అనొచ్చా? Yes, ma'am. It is a ma'am. 5 minus 5, 0. అదే విధంగా నేను ఇంకో సమీకరణాన్ని తీసుకుంటాను. y ప్లస్ a ప్లస్ 9 ప్లస్ 9 is equal to 0. దీన్ని సమీకరణం అంటారా? Yes, No, ma'am. It is ma'am. also an equation. In two variables. Yes, ma'am. ఇక్కడ ఏంటి? Y plus వేరియబుల్స్. A is equal to 9. ఓకే, 2 వేరియబుల్స్ తీసుకున్నాను. మరి మనం డిస్కస్ చేస్తున్న చాప్టర్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే రెండు చరరాశులు గల రేఖీయ సమీకరణాలు అంటున్నాం. అంటే ఇక్కడ మనం ఇంతవరకు మనం సాల్వ్ చేసినవి కూడా ఒకే ఒక చరరాశి గల ఈక్వేషన్స్ ని, సమీకరణాలని మనం సాధించాము. ఓకే, నౌ we are going to discuss about equations, linear equations in 2 variables. అంటే రెండు చరరాశులు ఉన్నటువంటి ఈ సమీకరణాలని ఏ విధంగా సాల్వ్ చేయాలో అవి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే Okay, ma'am. ఓకే, so now I'll share you one video for you. Just listen it carefully and try to understand that. Okay, Okay, ma'am. so everyone please pay attention here, and if you are getting any doubt you can ask me, and everyone please start your video and listen carefully. Okay, so this is about linear equations in 2 variables. Okay, I have this sweet object here. okay, listen again. Two variables, also called as a system of linear equations or simultaneous equations. I'm sure if you watch this full video, you're going to find టీచర్ వాయిస్ లోగా వస్తుంది. మీరు First,
మీరు ఇంక్రీజ్ చేసుకున్నాను. I have this fruit basket here, and it contains some apples and oranges. Now, if I tell you that the total number of apples and oranges is 10, can you tell me? Sound is not clear, teacher. How many Yes, teacher. Sound is not clear. Sound is not clear, ma'am. See, I have taken 100. సౌండ్ అంతే వస్తుందమ్మా బాబు, ఇంకా మీరు కొంచెం వినాలి అంతే జాగ్రత్తగా. వినాలి, కొంచెం దగ్గరగా పెట్టుకోండి. ఓకే, మీ మొబైల్లో కూడా వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, సో మీరు హెడ్సెట్ పెట్టుకున్నట్టయితే మీకు చాలా క్లియర్ గా వస్తుంది. ఓకే, సో ఐ విల్ స్టార్ట్. ఇయర్ ఫోన్స్ తీసుకురా. మమ్మీ Please say don't disturb, ma'am. See, all of you mute yourself. ఆచార్య మీరు అందరిని మ్యూట్ చేసేది. Okay, no one should unmute. Okay, listen carefully. Watch this full video. You're going to find the concept really easy. First, let's start off with the puzzle. I have this fruit basket here, and it contains some apples and oranges. Now, if I tell you that the total number of apples and oranges is 10, can you tell me how many apples and how many oranges are in this basket? It's not possible, right? Because it could be 1 apple, 9 oranges, or 2 apples, 8 oranges, or 3 apples, 7 oranges, and so on. But if I give you some more information, if I tell you that there are 2 more apples than the number of oranges, now can you tell me what is the number of apples and oranges? There are many ways to solve this puzzle. One simple method is the hit and trial method, where you can try different values, such as 1 apple, 9 oranges, 2 apples, 8 oranges, and so on, and see which values will fit the puzzle. So if you keep trying like that, what is the answer that you get? That's right. It's going to be 6 apples and 4 oranges. So let me pull them out here for you. And as you can see, in this fruit basket, we had 6 apples, 4 oranges. The total is 10, and there are 2 more apples as compared to the oranges. Let's try a more mathematical approach to this puzzle. So if you put the information that we know in equations, what are we going to get? Apples plus oranges equals 10. And apples minus oranges equals 2. Now, if we know the number of apples as x and the number of oranges as y, our equations are going to become x plus y equal to 10 and x minus y equal to 2. Now, this pair of equations that we have here are called linear equations in 2 variables, or simply system of equations, or also known as simultaneous equations. So we have 2 equations here and 2 variables, or 2 unknowns, x and y. These 2 equations can be solved by the algebraic method or by the graphical method. Okay, students, once observe it carefully. Here we are using 2 variables, 2 unknown values, no? Okay, so actually we are doing this methods to solve the linear equations in 2 variables, and try to point out here this x and y values both are having no powers, means here only what is the power of x and what is the power of y? explain in Telugu, ma'am. ఇక్కడ ఒకసారి ఈ చరరాశులు 2 ఉన్నాయి కదా, x మరియు y ఉన్నాయి, 2 చరరాశులు ఉన్నాయి. వాటి యొక్క ఘాతాలని కూడా మీరు చూడాలి. ఒకసారి చూడండి, ఇక్కడ x యొక్క ఘాతం ఎంత ఉంటుంది, y యొక్క ఘాతం ఎంత ఉంటుంది. తెలుసా మీకు ఘాతం అంటే?
Exponent. yes ma, that is Exponent teacher. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మనం Powers. నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాసెస్ లో. సో ఇక్కడ Yes, teacher. x పవర్ ఎంత, y పవర్ ఎంత? 2 plus y. X power is 1 and Y power ఒకసారి is చూడండి, also 1. x పవర్ 1 y పవర్ 1, x ఘాతం కూడా ఒకటే y ఘాతం కూడా ఒకటే, చూసారా? సో ఇలా ఏ ఈక్వేషన్స్ కి అయితే, ఇప్పుడు ఇక్కడ ఒక్క ఈక్వేషన్ తీసుకుంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. సో ఆ ఒక్క ఈక్వేషన్ సమీకరణాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే x పవర్ 1 అండ్ y పవర్ 1 ఇక్కడ ఉన్నటువంటి చరరాశుల యొక్క ఘాతాలు ఒక్కటే, అప్పుడే మనం దాన్ని లీనియర్ ఈక్వేషన్స్ అంటున్నాం. మనం పాలినామియల్స్ డిస్కస్ చేసినప్పుడు అక్కడ x పవర్ 4 ప్లస్ y పవర్ క్యూబ్ ప్లస్ z పవర్ స్క్వేర్ ఇలాంటి ఈక్వేషన్స్ కూడా మనం సాల్వ్ చేసాము పాలినామియల్స్ లో, అవునా? సో ఇక్కడ లీనియర్ ఈక్వేషన్స్ అని స్పెషల్ గా ఎందుకు అంటున్నామంటే ఇక్కడ తీసుకున్నటువంటి సమీకరణాలకి ఘాతాలు ఒకటి అయి ఉంటాయి, పవర్ 1 ఉంటుంది. ఓకే, సో వాటిని 2 మెథడ్స్ లో ఇక్కడ సాల్వ్ చేయొచ్చు అని మనం వీడియోలో చూస్తున్నాం. వాట్ ఈస్ దట్ మెథడ్స్? ఆల్జీబ్రాయిక్ మెథడ్ అండ్ గ్రాఫికల్ మెథడ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. We are going to this topic. So are you ready to solve these two equations with me? Our maths board and start with the algebraic. One unknown. We are going to convert the first equation into one variable with the help of డిస్టర్బెన్స్ వస్తుందండి, మీరు కొంచెం మ్యూట్ చేసుకుంటారా? అందరినీ మ్యూట్ చేసేసాను మ్యామ్. యుక్తాచార్య కొంచెం మ్యూట్ చేయండి అందరూ. ఏం మెసేజ్ అని బాగా మిస్ అవుతుంది. Please. Ma'am, much disturbance, ma'am. Please say to mute their self, ma'am. ఆచార్య, గుప్తాచార్య, చెప్పండి అమ్మా. ఆచార్య మ్యూట్ చేసేయండి ఒకసారి అందరిని. మళ్ళా వాళ్ళు చేసుకుంటున్నారు కదా, అవునండి, రెడ్డి ఎక్కువకుండా చేయమంటే చేస్తా. ఆచార్య రెడ్డి అని ఉంది, సో అక్కడ నుంచి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ చేసేయండి అందరిని ఒకసారి. ఆ రెడ్డిని తీసేస్తే అయిపోయి కదా ఊరికే. మేబీ వీడియో ఆఫ్ లో ఉంది కానీ వింటున్నారేమో. వీడియో ఆన్ లో ఉండాలి, ఆఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళని తీసేయాల్సిందే అంతే. ఎవరు ఆ రెడ్డి? కొంచెం మాట్లాడండి. రెడ్డి ఎవరు? హలో, రెడ్డి ఎవరు? సార్ ఆ అమ్మాయి మాధవనగర్ శిశు మందిర్ స్కూల్ అమ్మాయి సార్. ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్, మాట్లాడలేదు. ఓకే, కొంచెం మ్యూట్ చేసుకోండి అమ్మా. డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది మాట్లాడలేకపోతే? తను అన్మ్యూట్ చేసినప్పుడు వేరే సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి సార్ తన దగ్గర నుంచి. సరే కానీ equation 2, we get x equal to 2 plus y. Substituting x equal to 2 plus y in equation 1, we have only one variable, y. So we can easily solve the equation. And solving, we get y equal to 4. Now we can substitute y equal to 4 in equation 1 or equation 2, and we can get the value of x. So if we use equation 1 and substituting y as 4 on solving, we get x equal to 6. So the solution ఓకే,
So all of you students once observe it carefully. Here, I'm moving my cursor. So when I asked the question in the starting of the class, see, we have solved this type of equation, that is x plus 7 is equal to 12. I have asked, right? So you told me that x is equal to 5. So there you are solved the problem with only one variable. So now we are discussing about the two variables and its solution. See, once here just we are substituting another variable value in the equations, our given equations. So after finding of one value, then we can substitute the same value in our first or second equation, then we can find the answer. మనం మొదటగా తీసుకున్న సమీకరణాలని ఈ విధంగా ఆల్జీబ్రాయిక్ మెథడ్ లో ఇలా సాల్వ్ చేయొచ్చండి. ఓకే, సో ప్రతిసారి ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఈ ఈక్వేషన్స్ మనం చూసుకున్నట్టయితే ఈ లీనియర్ ఈక్వేషన్స్ కి మనం ఒక నార్మల్ ఫామ్ ఉంది, మనకి స్టాండర్డ్ ఫామ్ ఉంది. ఏంటంటే అది ax ప్లస్ by ప్లస్ c అనే ఫామ్ ఉంది. చూసారా, మీకు గుర్తుండే ఉంటుంది, తెలుసా అండి మనకి అది? ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక సాధారణ రూపం మనకి ఇచ్చినటువంటి లీనియర్ ఈక్వేషన్స్ కి. సో ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూస్ తీసుకున్నట్టయితే ఇక్కడ a వాల్యూ 1, b వాల్యూ 1. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని ఆ రూపంలో రాసుకుంటే c వాల్యూ అవుతుంది. ఓకే, సో మనం ఈ రోజు చూద్దాము ఫస్ట్ ఈ వీడియోలో ఆల్జీబ్రాయిక్ మెథడ్ లో ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేశారో, xy వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేశారో మొత్తం కంప్లీట్ చూడండి. The equations is x equal to 6 and y equal to 4, and this matches the answer of our puzzle. This is called substitution method. We are substituting one variable in terms of the other. This is a simple algebraic method that we saw here. There are other algebraic methods, but we'll do that in another video. Now let's take a look at the graphical method. For the graphical method, Okay, students, here we have solved in algebraic method, right? That equations, two equations are solved in algebraic method. Graphical method we will see later, okay, with the same video. So but here, so the equations which are given in the video, that is, we'll write on the screen once. That is x plus y is equal to 10, right? So this is one linear equation. Am I right? Yes, ma'am. So here we have one normal form of linear equation, that is ax plus by plus c is equal to 0. This is the standard form of algebraic linear equation. Okay, సో మన ప్రీవియస్ క్లాస్ లో కూడా ఈ ఈక్వేషన్ ని మనం చూసాం. మామూలుగా మనకు సాధించే సమీకరణాలన్నీ కూడా ఈ ఈక్వేషన్ రూపంలో రాసుకుంటూ ఉంటాం. ఓకే, సో ఇది మన సాధారణ సమీకరణానికి ఒక రూపం అన్నమాట. ఇక్కడ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 అనే ఈక్వేషన్ ని ax ప్లస్ by ప్లస్ c అనే సమీకరణంగా రాసుకోవచ్చా? అలా రాసుకుంటే మన ఈక్వేషన్ ఏమవుతుందో ఒక్కరు చెప్పండి. ఎవరైనా ఒక్కరు x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 అనే సమీకరణాన్ని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే సమీకరణ రూపంలో ఏ విధంగా రాసుకోవచ్చో ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. I didn't understand, ma'am. Okay, ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ తీసుకున్నాం కదా, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 10 అని. దాన్ని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే రూపంలో ఎలా రాసుకోవచ్చు? x plus y plus 0 is equals to 10. x ప్లస్ y ప్లస్ 0. ఓకే, ఒకసారి చూడండి ఈక్వేషన్ నేను చెప్తాను. x ప్లస్ y
ఈ 10 ని నేను లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. సో అప్పుడు అది ఏమవుతుంది, -10 ఈజ్ ఈక్వల్ టు 0. ఒకసారి ఈ రెండు ఈక్వేషన్స్ ని కంపేర్ చేయండి. కంపేర్ చేసి నాకు ఏ వాల్యూ, బి వాల్యూ మరియు సి వాల్యూస్ చెప్పండి. ఏ వాల్యూ x, ఏ వాల్యూ 2 మ్యామ్. ఒకసారి కంపేర్ చేయండి నాన్న. ఇక్కడ ఏఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ఉంది, బివై ప్లేస్ లో వై ఉంది, సి ప్లేస్ లో -10 ఉంది. సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, బి వాల్యూ ఏమవుతుంది, సి వాల్యూ నేనే చెప్పేశాను, దట్ ఈస్ -10. A value 1 na ma'am. ఏ వాల్యూ 1, దట్ ఈస్ రైట్. Value also 1. Y value 1, 10. y value also 1. B C is equal to 10. C is equal to -10. -10. Okay. 2 So minus ఇప్పుడు 10 ప్రతిసారి నాట్ -10, జస్ట్ మనం కంపేర్ చేసి వాటి యొక్క వాల్యూస్ రాస్తున్నాం అంతే. ఓకే. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ax + by + c = 0 అనే సమీకరణంలో, ఈ సమీకరణంలో మనకి ఏవేవి చరరాశులు, ఏవేవి స్థిర రాశులుగా ఉండొచ్చు, అంటే ఏవేవి వేరియబుల్స్, ఏవేవి కాన్స్టాంట్స్. x y x, y variables. వేరియబుల్స్ ABC కాన్స్టాంట్స్. Constant. ఓకే. సో ఈ x అండ్ y వాల్యూస్ ఈ సమీకరణ రూపంలో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ అన్ని కూడా జస్ట్ ప్రతి సమీకరణాన్ని ax + by + c = 0 అనే రూపంలో రాసుకుంటాము. అందులో నుంచి ఏ వాల్యూ, బి వాల్యూ మరియు సి వాల్యూస్ ని తీసుకుంటాం అంతే. ఓకేనా? ఎలా వస్తుంది మ్యామ్ ax + by + c Ma'am, 0? I have a doubt. ఓకే చెప్పండి. Ma'am, x + y = 10 అని ఉన్నప్పుడు అలా చేసాం కదా మ్యామ్. ఒకవేళ x of y = 10 అని ఉంటే? ఓకే, గుడ్ క్వశ్చన్. సో ఎలా అంటున్నారు మీరు, xy = 10 ఉంటే ఏ విధంగా చేస్తారు అని అడుగుతున్నారు. ఎస్ మ్యామ్. ఓకే. సో దీన్ని మనం ax + by + c = 0 రూపంలో రాసుకున్నట్టయితే మనకి xy - 10 = 0 అవుతుంది. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. సో ఇందులో మనకి ax + by + c = 0 రూపంలో తీసుకున్నట్టయితే ఇక్కడ ax ప్లేస్ లో xy ఉంది, అవునా? ax ప్లేస్ లో xy ఉంది అంటే ఇక్కడ ఏ వాల్యూ y అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఈ by ప్లేస్ కి తీసుకున్నట్టయితే అక్కడ by ప్లేస్ లో ఏమీ లేదు కదా. 10 ఉంది అయితే కదా మ్యామ్. x అయినా తీసుకుంటాము, లేదంటే by అయినా తీసుకుంటాము. అయితే ఇక్కడ సి వాల్యూ ఏదైతే అనుకుంటున్నామో మనం, సి అనేది మనకి ఇక్కడ ఎప్పుడు కూడా ఒక కాన్స్టాంటే ఉంటుంది. ఓకే, అదొక స్థిర రాశిగా మనం కన్సిడర్ చేసుకుంటాము. ప్రతిసారి అక్కడ ఏవో ఒక నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ ఏ నెంబర్ లేనట్టయితే 0గా తీసుకుంటాం. ఓకేనా? ఓకే మ్యామ్. క్లియరా? ఓకే, మీకు ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి. చూడండి ఇక్కడ 5x ఇప్పుడు x + y సాల్వ్ చేస్తే వస్తుందా మ్యామ్ 0 అని? x + y ఇట్లా సాల్వ్ చేస్తే 0 వస్తుందా? అంటే మీరు ఆ సమీకరణాన్ని ఏ విధంగా సాధించాలో మనకు తర్వాత మెథడ్స్ ఉన్నాయి. ఈ రోజు మాత్రం ఈ ఫామ్ లో ఎలా రాసుకోవాలి, అందులో ఏ వాల్యూ, బి వాల్యూ మరియు సి వాల్యూస్ ఏంటో తెలుసుకుంటాం అంతే. ఓకే. సో కంపల్సరీ మనం ఒక్క ఈక్వేషన్ తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఇప్పుడు వీడియోలో చూసారే కదా. అయితే మనం ఈక్వేషన్ ని ఈజీగా ఎప్పుడు సాల్వ్ చేయొచ్చు అంటే రెండు ఈక్వేషన్స్ ఉన్నప్పుడు, రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి మనకి ఈజీ అవుతుంది. ఓకే.
సో కావాలంటే ఒకసారి మళ్ళీ నేను వీడియో ప్లే చేస్తాను, చూడండి. అక్కడ 2 ఈక్వేషన్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేస్తాడు. ఓకే, ఒకసారి షేర్ చేయను వీడియో మళ్ళీ. Ma'am, or you can share the link in WhatsApp no ma'am. Okay, After sure. class we listen. Okay ma, so listen that one. So now please give the answer for my question. So 5x minus 6y is equal to minus 9. So how we can write this equation in the form 5x of minus 5x minus 6y minus 6y plus 9 okay, is equal to 5x minus 6y 6y Plus 9 is equal to 0. ఇందులో ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి, సి వాల్యూ ఏంటి? a value 5 ma'am, B value 6. P value 9. C is equals to 9. నాకు కొంతమంది ఏమో 6 అని చెప్తున్నారు, కొంతమంది -6 మ్యామ్. minus 6 ma'am, yes ma'am. -6 అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళది కరెక్ట్. ఓకే, వాట్ ఇస్ ద సి వాల్యూ? equals to 9. 9 ma'am. సి వాల్యూ 9. ఓకే, సో మనం ఇవన్నీ చేస్తున్నాం కదా, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని చెప్పేసి. సో అయితే మనకు ఈ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి మన నిజ జీవితంలో అంటే రియల్ లైఫ్ లో ఎక్కడ యూజ్ అవుతాయి? When we build a house, we need X bricks, we need Y cement. ఓకే, Our parents will count like that. సో ఇంకా జనరల్ గా మనం డైలీ లైఫ్ లో అలా కన్స్ట్రక్షన్స్ అని కాకుండా నార్మల్ గా Profit మనం loss. ఎప్పుడు చేస్తాం ప్రాఫిట్ లాస్. ఓకే, ఇంకా ప్రాఫిట్ లాస్ కి వెళ్ళిపోయారు ఇప్పుడే. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాము? When mother cooking If we rice. don't ఓకే, నేను చెప్తానండి. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు. ఓకే, మీ మదర్ మీకు ఒక 100 రూపీస్ ఇచ్చింది అనుకుందాం. ఓకే, 100 రూపీస్ ఇచ్చేసి మిమ్మల్ని కొన్ని వస్తువులు తీసుకురమ్మని చెప్పింది. సో ఒక 4x, ఓకే, ఒక 4x అండ్ ఏం తీసుకుందాం, మీరే చెప్పండి ఏదైనా ఎగ్జాంపుల్. నేను 4x అని తీసుకున్నాను, 5 సోప్. ఓకే, 4x 5 సోప్స్ తీసుకున్నారు. డిటర్జెంట్. ఓకే, సో 4x 5 డిటర్జెంట్ సోప్స్ తీసుకురమ్మని చెప్పేసి అన్నారు. 100 రూపీస్ ఇచ్చారు, మీరు 100 రూపీస్ పే చేస్తారు. కాకపోతే ఈచ్ ఎగ్ కి ఎన్ని రూపీస్ అవుతాయి, ఈచ్ సోప్ కి ఎన్ని రూపీస్ అవుతాయి, ఒక్కొక్క దానికి దాని వాల్యూ ఎంత, 5x కాస్ట్ ఎంత అనేది మీకు తెలియాలి. 10 rupees. X is equals to Each one X. 10 rupees, huh? Detergent is equals to Y. 25 X is equals to X and detergent is equals to Y. So 4x plus YY is equals to 100. ఓకే 4x plus Okay. 5y minus 100. ఓకే, ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, ఇక్కడ తీసుకుంటాను నేను. ఇప్పుడు 4x తీసుకున్నారు, 4x తీసుకున్నారు, మళ్ళీ 5 సోప్స్ తీసుకున్నారు కదా. వీటన్నింటికి కలిపి మీరు ఎన్ని రూపీస్ పే చేశారు? 100 రూపీస్ పే చేశారు కదండి. సో అయితే ఒక్కొక్క ఎగ్ కి ఎంత, మళ్ళీ ఒక్కొక్క సోప్ కి, ఒక్కో సబ్ కి ఎన్ని రూపీస్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? First we should take variables. plus 5y 4x plus 5y. plus 5y to 4x 100. అంటే Plus ఒక్క ఎగ్, 5y. ఈచ్ ఎగ్ కి x అని తీసుకున్నారు, కామా Plus 5y. ఇంకా
Five ఓకే ఈచ్ కి y వాల్యూ అని 5y తీసుకున్నారు. is ఈ equal to 100. రెండింటికి కలిపి 100 రూపీస్ పే చేశారు. Yes. కలిపి పే చేశారు కాబట్టి అంటే ఇవి రెండింటిని కలిపి పే చేశారంటే మనం ఏం తీసుకోవచ్చు, సమ్ చేయొచ్చు. 4x ప్లస్ Plus 5y 5y is is equal equal to to 100. 100. అంటే ఈ రెండింటిని కలిపి మీరు 100 రూపీస్ పే చేశారు. Yes. ఓకే, సో ఇక్కడ మనం x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మనం వీడియోలో చూసినట్టుగా సబ్స్టిట్యూషన్ మెథడ్ లో తీసుకొని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ Yes. చూడండి, మనం 2 వేరియబుల్స్ యూస్ చేస్తున్నాము, x మరియు y. Why? అంటే ఇక్కడ 2 వస్తువులు ఉన్నాయి, x ఉన్నాయి, సోప్స్ Y. ఉన్నాయి. సో మామూలుగా మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసుకున్నట్టయితే ఏదైనా ఒక వస్తువు గురించి మాత్రమే వాటి వాల్యూస్ కనుక్కోవడం జరిగింది. కానీ ఇప్పటి నుంచి 2 వస్తువుల యొక్క వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది జనరల్ గా మనం డైలీ లైఫ్ లో ఫేస్ చేసే సిచ్యువేషన్. ఇక్కడ మన ఈక్వేషన్స్ అనేవి యూస్ అవుతాయి. ఓకే, అలాగని చెప్పేసి మీరు షాప్కి వెళ్ళిన తర్వాత బుక్ పెన్ తీసుకొని 4x + 5y = 100 అని రాయడం కాదు, దానికి మెథడ్స్ ఉంటాయి. ఓకే, Okay. సో ఇలా మన జనరల్ లైఫ్ లో లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్ 3 వేరియబుల్స్ ఇలా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, బట్ రిమెంబర్ when you're solving the linear equations, the power of variables it must be 1. ఓకే, సో వాటి యొక్క పవర్ అనేది 1 ఉంటుంది లీనియర్ ఈక్వేషన్స్ లో. ఓకేనా? ఓకే, సో మనం ఇప్పుడు ax + by + c = 0 అనేది మన యొక్క లీనియర్ ఈక్వేషన్స్ కి ఒక సాధారణ రూపం. నార్మల్ సాయివీర్ స్టాప్ స్క్రీన్ షేరింగ్. ఓకే, సో దాని యొక్క సాధారణ రూపంగా తీసుకున్నాము. దానిపైన కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం ఈరోజు. ఓకేనా? ఆర్ యు రెడీ? Yes, ma'am. ఓకే, అందరూ కూడా ఒక్కసారి పేజ్ నెంబర్ 128 ఓపెన్ చేయండి. ఎంత? స్క్రీన్ షేర్ చేస్తున్నారు. పేజ్ 128. Try this, man. Okay, ma'am. ఓకే, ఎస్ టీచర్. అందులో మనకి ఇవి చేయండి, ట్రై దిస్ ఉంది కదా. ఉంది మ్యామ్. ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పేస్తారా నాకు? నేను అడిగిన వాళ్ళు మాత్రం చెప్పాలి. Okay, ma'am. ఓకే ఓకే, హియర్ జి రాజేష్ గంధి రాజేష్, switch on your video. Okay, so can you say how we can write this 3x + 2y = 9 in the form of ax + by + c = 0? ఎలా రాసుకోవచ్చు మనం 3x + 2y = 9 అనే విషయాన్ని ax + by + c = 0 రూపంలో రాయాలి. ఈక్వేషన్ ఏమవుతుంది? Much parrots are there in market. టీచర్ కెన్ ఐ? Ma'am, shall I say? ఆల్ ఆర్ రెడీ. నేను ఒక్క ప్రాబ్లం చెప్పేస్తే మీరు రిమైనింగ్ అన్ని చేసేస్తారు టోటల్ గా. Ma'am, shall I say? ఈ రాజేష్, యు ఆర్ నాట్ రెడీ, చెప్పాలి. 3x + 2 - 9 = 0. ఆన్సర్ చెప్పకండి మీరు, రాజేష్ చెప్తాడు ఈరోజు. లీనియర్ ఈక్వేషన్స్ చాలా ఈజీ అండి. లీనియర్ ఈక్వేషన్ చాలా ఈజీ. జస్ట్ మనం చేయాల్సిందల్లా ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి, వాటిని సాల్వ్ ఎలా చేయాలనుకోవాల్సిన మెథడ్. ax + by + c = 0 అనే ఫామ్ లో రాసేయాలి. టీచర్ కెన్ ఐ సే? Ma'am, shall I say?
Can I say? Kumar Yadav. Kumar Yadav. Can you say? Gupta Vanana. Mallikarjun. Mallikarjun. Ma'am, can I stop my video, ma'am? Network problem. Okay. Okay, Sultan. Mallikarjun. ఆన్సర్ చెప్తావా? దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్క్రీన్ పైన కనిపించేస్తున్నాయి కదా. 3x + 2y = 9 ని ax + by + c రూపంలో రాసుకోవాలి. So ma'am, please try to unmute ma'am. Please. టి భగత్ కుమార్. Mahesh is ready. Edla Mahesh is ready to say. Where is Mahesh? Huh? Srija, can you say? Okay, ma'am. A equal to 3, B Okay, equal to 2. Equation first. Okay, ma'am. AX plus BX plus C equal to 0. Okay. X A plus equal dy to- plus c is equal to 0. So, A equal first to of all, 3. tell me this equation form. 3x plus 2y equal 3x plus 2y? 2y equal to 9. Already that is the question. Answer please. Answer is A equal to 3. Okay. B equal to 2y. No, b equal to 2. B equal to 2. C equal to 9. Only 9. Minus So 9. Minus 9 teacher. Observe carefully. Minus 9, ma'am. When you are writing ABC values, first of all, write in the form of ax plus by plus c is equal to 0 form. Okay, ma'am. So it will become minus 9 is equal to 0. Then you can write ABC values. ఇందులో పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. x పక్కన ఉన్న వాల్యూ a, y పక్కన ఉన్న వాల్యూ b, అండ్ నెక్స్ట్ ఏవైతే మనకి నెంబర్స్ ఉంటాయో అవి c వాల్యూస్. ఒకవేళ అవి ప్లస్ లో ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి, నెగిటివ్ లో అంటే మైనస్ లో ఉంటే గనక మైనస్ లో రాసుకోవాలి. ఓకే, ఈరోజు మీరు నేర్చుకున్నది ఒక చిన్న విషయం. ఓకే, సో మరి ఎక్కువగా థింక్ చేయకండి, భయపడకండి. ఓకే, b is equal to 2, c is equal to c is equal to -9. ఓకేనా? ఓకే, సో ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ అండ్ 6.1 లో ఫస్ట్ 2 బిట్స్ చేస్తారా? Yes ma'am. Yes, ma'am. Yes, teacher. ఓన్లీ విత్ ఇన్ 2 minutes లో అవి కంప్లీట్ చేయొచ్చు. అవి ఫాస్ట్ గా చేసేయండి, మీ ఆచార్యకి షేర్ చేసేయండి వాట్సాప్ లో. ఓకేనా? చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ ax plus by plus c is equal to 0 ఫామ్ లో రాసుకొని ఏబిసి వాల్యూస్ రాసి పంపించేసేయండి. ఓకే, చాలా ఈజీ హోంవర్క్. చెప్పండి. Try this some ma'am homework. Try this and also exercise 6.1 first bit and second bit. Okay, ma'am. Okay, ma'am. ఓకే, Okay. సో మీరు అందులో మీరు
చాలా కష్టపడాల్సింది ఏం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ పక్కన ఉన్న వాల్యూ ఏ, వై పక్కన ఉన్న వాల్యూ బి అండ్ రిమైనింగ్ వాల్యూస్ సి. ఒకవేళ సి వాల్యూ ఇవ్వకపోతే గనుక, అంటే నెంబర్ ఇవ్వకపోతే గనుక సి వాల్యూ 0 అని తీసుకోవాలి. Okay. Ma'am, I have a doubt. ఎస్ మోనిక. In try this fourth sum is x by 2 minus y by 3 minus 5 is equal to 0 అని ఇచ్చారు కదా మ్యామ్. ఎస్. సో x కోఎఫిషియంట్ is 1, so a value is 1 by 2 అని రాసుకోవాలా మ్యామ్? Very good. Yes, a value is 1 by 2. And can you say b value? 1 by 1/3 minus 1/3. Minus 1 by 3. Correct, Navya. C value is minus 5. Very good. Thank you. So, Ma'am? fifth one? Yes, please. Ma'am, 6th one? Fifth one? 6th. Sixth one. In 6.1 or in try this? In exercise 6.1 first bit లో 6th one మ్యామ్. అది చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ లాగానే ఉంది కదా. Yes, ma'am. It is easy. ఓకే ఓకే. Okay, ma'am. I think no need of explanation for that. No need, ma'am. కాకపోతే మీరు ఈ రోజు ఒక చిన్న పని చేయాలి. ఏంటంటే, మీరు ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని మీ డైలీ లైఫ్ లో ఎక్కడ యూజ్ చేస్తున్నారు అనే ఒక జస్ట్ 2-3 ఎగ్జాంపుల్స్ మీ బుక్ లో రాసి పెట్టుకోండి. జస్ట్ ఆలోచించి రాసి పెట్టుకోండి. వాటికి ఈక్వేషన్ ఫామ్ చేయండి. రేపు క్లాస్కి వచ్చిన తర్వాత అవి చెప్పండి. మీ లీనియర్ ఈక్వేషన్స్ ఏంటో నాకు చెప్పండి. ఓకేనా? Okay, ma'am. చెప్తారండి? Yes, ma'am. మన డైలీ లైఫ్ లో లీనియర్ ఈక్వేషన్స్ ఇవి మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా, ఒక షాప్ కి వెళ్ళి 4x 5 సోప్స్ అని చెప్పేసి. ఆ విధంగా మీ డైలీ లైఫ్ లో ఈక్వేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, మీరు ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఈక్వేషన్ ఏ విధంగా ఫామ్ చేస్తున్నారు. ఓకేనా? Okay, ma'am. సో ఓన్లీ 2 అనే కాకుండా మీరు 3 తీసుకోండి, 4 కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం 2 వేరియబుల్స్ అన్నాం కాబట్టి ఎక్స్ అండ్ వై తీసుకొని నేను 2 థింగ్స్ తీసుకున్నాను, ఎక్స్ అండ్ సోప్స్ అని చెప్పి. సో అదే విధంగా మీరు ఒక్కోసారి షాప్ కి వెళ్ళినప్పుడు ఒక 5 ఐటమ్స్ కూడా తీసుకొస్తారు. ఎస్, వాటన్నింటికి కలిపి మనీ పే చేస్తారు. అట్లా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే. సో మీరేం చేయాల్సిందంటే, ఈరోజు మీ డైలీ లైఫ్ లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయో వాటికి ఈక్వేషన్ రాసుకొని రేపు మీరు క్లాస్కి వచ్చిన తర్వాత చెప్పండి. నేను ఎవరిని అడిగితే వాళ్ళు వాళ్ళ డైలీ లైఫ్ సిచ్యువేషన్ అండ్ దానికి తగిన విధంగా వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటో చెప్పాలి. మరియు హోంవర్క్ ఏంటంటే, పేజ్ 128 లో ట్రై దిస్ బిట్ and exercise 6.1 లో first bit and second bit. Okay, if you can solve the third bit also. Okay. Okay, ma'am. సో మనం రేపటి క్లాస్ లో 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు, అంటే వాటిని ఏ విధంగా సాధించాలి, సమీకరణాలని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం రేపటి బిట్ లో. ఓకే. Okay, ma'am. సో be ready for tomorrow's class. It will be more fun. Okay. Okay, ma'am. Okay, ma'am. So Acharya, okay, anyone is ready to ask the puzzle today? Riddle? You only ask, ma'am. Oh, no one is ready. Yesterday someone is said that ma'am, I will ask the question. Is anyone ready to ask the question? Then you can. Otherwise, who's this businessman always sharing the screen? Nana, when you are coming to the class, please change your name. Okay, don't write this type of names. Write your name and your location or your school name. Okay, it will be easy to recognize you. Okay, now today's riddle is
Okay, so today's riddle is what I need to ask. 1 comma 1 comma 4 comma 27 comma 16 comma 125 comma dash 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 means what is the number will come after 125. This How is my many question. numbers? Only one number. Yeah, what is the number? Ma'am, shall I ask the And comma one more number also you say. Okay, 2 numbers. What are the next 2 numbers of this series? Here 1 comma 4 comma 27 comma 16 comma 125. After 125 what is the number, and after that number what is the next one? 111. ఇక్కడ నేను ఇచ్చినటువంటి నెంబర్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ సాల్వ్ చేస్తే నెక్స్ట్ 2 నెంబర్స్ ఏంటో మీరు చెప్పొచ్చు. Okay. ఓకే, Okay. సో రాసుకోండి. యూ కెన్ గివ్ ద ఆన్సర్ బై టుమారో. Okay, ma'am. ఓకేనా? Okay, ma'am. I hope all you are written the question in your notebook. Shall I stop Yes, this teacher. screen sharing? Yes, teacher. Ma'am, I got the logic. Wow, Laya. Yes, ma'am. Just before 10 Great. minutes, I joined the meeting. Oh, okay. So I think you got the answer for my question. Yes, ma'am. Yeah, can you Then say the what are the pattern next is- 2? Yes, pattern is Ma'am, 1 square 1, 2 square 4, 3 square 27, 4 square. okay. square 9, no, ma'am. Let me know. This 3 square is 9, no? 3 into 3 9. Okay, you are very near to the logic. That's right. Okay, think. Once you think, you are getting too fast. Okay. Ma'am, 84, ma'am. Sorry, my wrong answer. Okay, Acharya, Guptacharya, చెప్పండమ్మా. class close చేద్దాం Acharya. చేయండి, అయిపోయి మధ్యలో నా కనెక్షన్ కట్ అయింది. దత్తు ఆచార్య నమస్కారం అండి. నారా దత్త గారు వచ్చారండి, దత్తు గారు వచ్చారు. Ma'am, nadoka request, please. Laya, please tell. Ma'am, అది యూట్యూబ్లో తొందరగా వస్తలేదు మ్యామ్. ఈవినింగ్ అవుతుంది వచ్చేసరికి. ఓకే ఓకే, నేను ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవడానికి మరి ఈవినింగ్ అయిపోతుంది మ్యామ్. ఇట్స్ టూ లేట్. ఏంలే, ఇక ఈ వారం రోజులు ఉంటుందమ్మా ఇదే రకంగా. వారికి వేరే పని ఉన్నది, సో ఆ పని మీద ఉంటున్నారు. ఈ 1 వీక్ నెక్స్ట్ వీక్ నుంచి కరెక్ట్ వస్తుంది కండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంతకు ముందు 4-5 వస్తుండే, కానీ ఈ మధ్య 6కి ఇట్లా వస్తుంది. ముందే వస్తుంది. ఆచార్జీ కొంచెం బిజీగా ఉన్నారు, సో ఆఫ్టర్ దిస్ వీక్ యూ విల్ గెట్ సూన్. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, anyone of you please say the Shanti 36 ma'am. Next Teacher. ma'am, Sultan. Okay, say 36 sir. After that cubes ma'am, it's in the one cube. After that 2 square. After that 3 cube. Next 4 square. 5 cube. 6 square. 7 cube. 7 cube. tell me what is the 7 cube for 7 cube value? 343 ma'am. That is the correct answer. 343. Yes, well, good solving. These are the answers. By
tomorrow. Pujit, now you're joined. I have asked this question again. Okay, so we'll get that Pujit riddle by tomorrow. Okay, so any one of you please say the Shanti part. We'll close the class today. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः स्वस्ति. Okay, very good everyone. Thank you. Have a good day all of you. Acharya, please you, close ma'am. the class. Thank you, ma'am. Thank you, ma'am. Bye, ma'am. సరేనమ్మా. Okay, Bye, ma'am. And all of you, after 1 week, you will get videos soon. Don't worry about that. Okay. Okay, So ma'am. have a good day, all of you. Thank you. Thank you, ma'am. Thank you, ma'am. Same to Thank you, ma'am. Thank you, Bye, ma'am. ma'am. Bye.